విజయవాడ బెన్ సర్కిల్లో విద్యుత్ షాక్తో ముగ్గురు మరణించడం అందరి హృదయాలను కలిచివేసింది. గతంలో ఈ కాలనీలో ఇలాంటి సంఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదని అంటున్నారు పటమట సిఐ పవన్ కిషోర్. కరెంటు విషయంలో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ బెన్ సర్కిల్ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఏదైతే విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మరణించారో ఒక కుటుంబానికి సంబంధించి కూడా అది ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ముగ్గురు ఒకేసారి మరణించడం పట్ల అసలు ఏం జరుగుంటుంది ఏంటనేది కనుక పోలీసులు కూపీలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పటమట సిఐ పవన్ కిషోర్ అయితే ఉన్నారు. సరే ఏంటి అసలు ఏం జరిగింది, ముగ్గురు ఒకేసారి కరెంట్ షాక్తో మరణించడం పట్ల వెనకాల కారణం ఏంటి? అంటే వీళ్ళు ఒక పక్క కేబుల్ వేరు వెళ్తుంది, ఒక పక్క కరెంట్ వేరు వెళ్తుంది. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఐరన్ వైర్ని ఈ మధ్యలో వీళ్ళు కట్టడం జరిగింది బట్టలు ఆరేసుకోవడానికి. గత రాత్రి వర్షం పట్టడం వలన ఈ బట్టలు తడిసిపోయి ఆ బట్టలు తీసుకునే క్రమంలో వీళ్ళు అది టచ్ చేసిన వెంటనే వీళ్ళకి అందులో ఒక లేడీకి ముందు ఫస్ట్ కరెంట్ షాక్ కొట్టి కేకలేసింది. కేకలేసిన వెంటనే ఆవిడ హస్బెండ్ ఆవిడ రక్షణకి వెళ్ళి ఆవిడని పట్టుకుంటే అతను కూడా షాక్ కొట్టింది. వీళ్ళిద్దరూ గట్టిగా ఇంకా కేకలేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళ సిస్టర్ వచ్చి ఆవిడ వైరు లాగడానికి ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆవిడ కూడా షాక్ కొట్టి మొత్తం ముగ్గురు కూడా ఒకేసారి చనిపోవడం జరిగింది. సో అంటే దీనికి సంబంధించి కూడా ఆ వైర్లు ప్రధానంగా కారణంగా చెప్తూ ఉన్నారు కాబట్టి దాని గురించి ఏమైనా కానీ చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారండి? అదే ఇదేంటంటే మెయిన్ యాక్చువల్గా ఇప్పుడు కూడా అలాగ కరెంటు వైర్ కింద ఇలాగ కేబుల్ వైర్లు కూడా కరెంటు అదే మన ఐరన్ తీగలు కట్టకూడదు. వాళ్ళు నిర్లక్ష్యం దాంట్లో కనపడుతుంది. దాని మెయిన్ ఏంటంటే అది నిర్లక్ష్యం వల్ల ఇన్సిడెంట్ జరిగింది. అంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఈ ఏరియాలో జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నట్టుగా ఎవరైనా చెప్పారా? లేవండి, ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరగలేదండి, ఇదే ఫస్ట్ టైం. సో అంటే మామూలుగా విజయవాడ ప్రజలకి ఏం చెప్తారంటే ఆల్రెడీ మీరే అంటున్నారు నిర్లక్ష్యం వల్లనే జరిగింది ఖచ్చితంగా అని చెప్పేసి, కరెంటుతో ఎంత జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటారు? అదే ఇప్పుడు కరెంటు వైర్లకు సంబంధించి ఎటువంటి ఇలా ఇనుప వైర్లు కానీ దానికి కట్టం కానీ అలాంటివి చేయకూడదు. చేస్తే కనుక అది ఎప్పటికప్పుడు ప్రమాదంగా ఉంటుంది, మనుషుల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి కరెంటు సంబంధించిన వైర్లు ఉంటే కనుక టచ్ చేయకుండా మన వాళ్ళ బట్టలు ఆరేసుకునే ఉన్న తీగలు కట్టుకోవాలన్నా వేరేటికి కట్టుకోవాలి, కానీ స్తంభాలు కట్టుకోవాలి, కానీ ఇలాగ కరెంటు కనెక్షన్కి వచ్చేటికి కూడా కట్టకూడదు. ఒకవేళ కరెంట్ షాక్ కొడితే ఇప్పుడు వీళ్ళైతే ఒకళ్ళనొకళ్ళు ఎలా పట్టుకున్నారు అలా పట్టుకోకుండా అదే ఇలా ఒకవేళ ఏమన్నా ఇలాగ ఇన్సిడెంట్ జరిగినా అది ఏమన్నా ఈ కర్రతోటి కానీ లాగటం చేయాలి, కానీ అంతేగాని మనుషులు పట్టుకుండా చేయకూడదు. ఈ కర్రతోటి కనుక గట్టిగా మనం తోస్తే కనుక అప్పుడు ఈ ఎవరైతే ఈ రక్షించడానికి వచ్చాడో ఆ వ్యక్తి కూడా సేవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే పరిస్థితి మొత్తం మీద ఏదైతే కరెంట్ షాక్ తగిలిందో దానికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా నగరవాసులు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందనేసి చెప్తూ ఉన్నారు. ఇటు ఏదైతే నిర్లక్ష్యం వల్లనే ఖచ్చితంగా ఆ కరెంటు తీగలు దానికి సంబంధించి కూడా ఏదైతే బట్టలు ఆరేసుకునే ఇనుప వైర్ ఉంటుందో ఆ ఇనుప వైర్ అంటించడం వల్లనే ఖచ్చితంగా వాళ్ళకైతే కరెంట్ షాక్ తగిలింది అని కూడా సిఐ పవన్ కిషోర్ మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.